నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. 7 జట్లను కోల్పోయిన అమెరికా ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా వైమానిక దళానికి నష్టం ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 7 విమానాలను కోల్పోయిందని CNN వెల్లడించింది. ONINT ట్రాకింగ్ అంచనా ప్రకారం అగ్రదేశానికి 15,400 కోట్ల రూపాయలు ఏర్పడింది. శుక్రవారం అమెరికాకు చెందిన F-15, A-10 ఫైటర్ జట్లను కూల్చివేయడంతో 37 రోజుల యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు 7 విమానాలను నష్టపోయింది. మార్చి 2న 3 F-15 విమానాలను కువైట్ వాయు రక్షణ దళాలు పొరపాటుగా కూల్చివేయడంతో దానిని స్నేహపూర్వక దాడిగా ఇరు దేశాలు సమర్థించుకున్నాయి. ఆ దాడిలో 6 విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత 3 పైలట్లు ఇరాన్పై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నిర్ధారించారు. కాగా మార్చి 12న అమెరికాకు మరో దెబ్బ తగిలింది. ఇరాన్లో KC-135 రిప్యూయేలింగ్ ట్యాంకర్ కూలిపోవడంతో 6 అమెరికన్లు మరణించారు. అయితే ఇది శత్రుదేశ దాడి వల్ల కూలిపోలేదని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు US మిలిటరీ వివరణ ఇచ్చింది. మార్చి 27న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాను ఎయిర్ బేసుపై ఇరాన్ జరిపిన దాడిలో అక్కడ నిలిపి ఉన్న అమెరికాకు చెందిన E-3 సెంట్రీ వైమానిక హెచ్చరిక విమానం ధ్వంసమైంది. ఈ దాడిలో US ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్ ఒకటి దెబ్బతినడమే కాక 10 మంది US సైనికులు కూడా గాయపడ్డారు. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న ఓ US F-35 విమానం పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక స్థావరంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది.